ఈరోజు మనం ఒక ఇల్లు చూస్తున్నాము. ఆ ఇల్లు వాస్తుకుంది, కానీ ఆ వాస్తు కట్టి చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనాయంటే ఈరోజు వాళ్ళ లైఫ్ కూడా చాలా కష్టాలకు తీసుకుపోయింది. ఆ కారణాలు ఏంటో మనం తెలుసుకుందాం, ఓకేనా? చాలా చక్కని ప్లేస్ అండి, చాలా వెంటిలేషను కానీ ప్రాస్పరిటీ కానీ ఎనర్జీ ఉన్న జోను. ఇక్కడ సౌత్ సైడ్ మనకు లిఫ్ట్ వచ్చింది. ఇక్కడ చూడండి, మొత్తం వాల్, సౌత్ వాల్ ఇది ఫస్ట్ వన్. అంటే మనకు సౌత్ కంప్లీట్ క్లోజ్ ఉన్న ప్లాటు. తర్వాత ఇక్కడ ఈస్ట్ కూడా చూస్తే కంప్లీట్ ఈస్ట్ క్లోజ్ ఉన్న ప్లాట్. కానీ ఇది నార్త్ ఈస్ట్ అనమాట, మొత్తం బిల్డింగ్కి నార్త్ ఈస్ట్. మనం వెళ్తుంటే ఎప్పుడు కూడా ఎంట్రెన్స్ అనేది మనకు ఈ డెడ్లో రావద్దు. ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పిన, ఇట్లా ఎంట్రెన్స్ పక్కన క్లోజ్డ్ అనేది ఉండొద్దు అనమాట. ఇలా ఉన్న ఇల్లు ఇది సెకండ్ మిస్టేక్. తర్వాత ఇక్కడ మనకు ఎంట్రెన్స్ ఇచ్చారు, కానీ కంప్లీట్ ఇది ఆగ్నేయం ఎంట్రెన్స్ అవుతుంది. ఇంట్లో చూడండి ఎంత వెంటిలేషన్ ఉంది, ఎంత బాగుంది. సో ఈశాన్యంలో బాల్కనీ ఇచ్చారు కానీ ఏంటి, నార్త్ ఈస్ట్ క్లోజ్ చేసి, ఇక్కడ ఇది క్లోజ్ చేసి ఇంటికి నార్త్ ఈస్ట్ బాల్కనీ, ఆగ్నేయం ఎంట్రెన్స్. ఓకే, ఇది రెండు మిస్టేక్స్ అనమాట. మంచిదే బాల్కనీ, కానీ ఇక్కడ మెయిన్ డోర్ రావాలి. ఎనర్జీ మాత్రం చాలా బాగుందండి ఇంట్లో. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇలా చూస్తే మన చిల్డ్రన్ బెడ్రూమ్, ఇది కూడా బ్రహ్మాండంగా ఉంది. ఇంకొక మిస్టేక్ చెప్తాను మీకు. సో ఇక్కడ టీవీ ఉంది చూడండి, మనకంటే వెస్ట్కి టీవీ ఇచ్చారు. సో ఇది పెద్ద మిస్టేక్ ఇది కూడా. సో ఎందుకంటే ఇంటర్నల్ ఎక్స్టర్నల్ రెండు మిస్టేక్స్ వల్ల వీళ్ళు ఆర్థికంగా కొంచెం ఇబ్బంది పడ్డారు. సో అది. తర్వాత ఇక్కడ సౌత్ అనమాట, ఇది సౌత్ చూస్తే కంప్లీట్ సౌత్ క్లోజ్. మనం చాలా ఇళ్ళల్లో చూపించా నేను, సౌత్ క్లోజ్ ఉండొద్దని. ఇక్కడ చూస్తే సౌత్ కంప్లీట్ క్లోజ్, ఈవెన్ విండో లేదు, వెంటిలేటర్ లేదు. అందుకే ఇక్కడ డైనింగ్ ఏరియా అంతా కూడా నెగిటివ్ ఉంటుంది. సో యూజ్ చేయలేరు అన్నట్టు, ఈవెన్ కూర్చోలేరు, ఇక్కడ పని చేసుకోలేరు. అదొకటి. కిచెన్, ఈ కిచెన్లో ఎంత బాగుంది కిచెన్ కదా. ఈ కిచెన్లో ఏం చేస్తున్నారంటే ఇక్కడ సౌత్ కంప్లీట్ క్లోజ్ అండి, అర్థమైందా? దీనివల్ల చాలా నెగిటివ్ ఎనర్జీ. చూడండి, కిచెన్ మళ్ళీ వాస్తు ప్రకారం ఆగ్నేయం అని చెప్పారు. నేను ఇందాక ఓపెన్ చేసా విండో, బట్ దానివల్ల లైటింగ్ వస్తుంది. ఇంతకుముందు అది క్లోజ్ ఉండేది. సో చిమ్నీ మన వాస్తు రూల్స్ ప్రకారం వాడకూడదు. ఓకే, దీని గురించి కూడా ఒక వీడియోలో చెప్పిన, దాన్ని చూడండి, ఓల్డ్ వీడియో. సో ఇక్కడ చూస్తే మనకు సౌత్ కంప్లీట్ క్లోజ్ అనమాట. ఈ డోర్ రావడం వల్ల వీళ్ళు అక్కడ యూటిలిటీ వచ్చిందని చెప్పేసి దీన్ని ఎప్పుడు బంద్ చేసి పెడతారు. గట్టిగా లాగితే వెళ్ళదు ఇది అనమాట. అంటే యాక్చువల్గా కిచెన్లో మనం బట్టలు ఉతకడం అనేది తీసేసినాము, ఉతకూడదు. గిన్నెలు వాష్ చేసుకోవచ్చు, కానీ కిచెన్లో నుంచి బట్టలు అంతా కూడా నెగిటివ్ ఎనర్జీ. యాక్చువల్గా ఈ సౌత్ కంప్లీట్ ఓపెన్ ఉండాలి. దీనికి కూడా ఒక సొల్యూషన్ ఇచ్చాము, విండో కమ్ డోర్ వస్తుంది. సో ఇట్లా కిచెన్ ఉన్నా కూడా ప్రాస్పరిటీ లేక ఇబ్బంది పడుతున్నారు. తర్వాత ఇంకొకటి ముఖ్యంగా మళ్ళీ పూజ గది నార్త్ ఓపెన్లో ఉంది. సో చూడండి, ఇక్కడ ఒక విండో లేదు, వెంటిలేషన్ లేదు. అందువల్ల పూజ గది కూడా నెగిటివ్ అయింది. సో ఇంత మంచి ఇల్లు. సో ఇందులో ఉన్న పవర్ ఏంటంటే బెడ్రూమ్ మాత్రం చాలా బాగా ఇచ్చారు దీనికి. ఓకే, సో ఇక్కడ బెడ్రూమ్లో కూడా బెడ్ అనేది మనం ఇక్కడ కంప్లీట్ బ్యాక్ వేయకూడదు. సో 2 feet గ్యాప్ పెట్టాలి. ఇక్కడ ఇంకొక ఫీట్ జరుపుతున్నాము. తర్వాత దీంట్లో విండోస్ హైట్ మంచిగా ఉన్నాయి. తర్వాత కూడా ఒక వెంటిలేటర్ పెడుతున్నారు. సో ఓకే, చాలా బాగుంది, గాలి కూడా బాగా వస్తుంది. ఇప్పుడు వచ్చిన తర్వాత విండోస్ ఓపెన్ చేసిన చాలా బాగుంది. సో ఇంత ఎనర్జీ ఉన్న ఇంటిని సరిగ్గా వాడకపోతే కొంచెం కష్టాలు వస్తాయి. ఇక్కడ వచ్చేసి పూజ గది వస్తుంది. ఇప్పుడు లైట్గా చిన్న గది ఉండాలా ఇళ్ళల్లో, పూజ గది. సో కంప్లీట్ ఇంత ఎనర్జీ ఉన్న ఇంట్లో కూడా మన వాస్తు ప్రకారంగా వాడుకోకపోతే సమస్యలు వస్తాయి అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. అందరు కూడా నేను చెప్పేది ఒకటి, ఇల్లు వాస్తుకు మనకు లభించినా కూడా సరైన జామెట్రికల్గా స్థానాన్ని వాడుకోకపోతే కష్టాలు వస్తాయి.
కాబట్టి వాస్తు ప్రకారంగా జామెట్రికల్గా అది ఉన్నప్పుడే మనం సక్సెస్ అవుతాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అన్న వచ్చినాక ఎలా చెప్తాలో 1 ఇయర్లో G+3 కంప్లీట్ అయింది. 1 ఇయర్ లోపే మేము గృహప్రవేశం చేసాం. చాలా మంచిగా ఉంది. నేను చెప్పేది ఏంటంటే అన్నగారు చెప్పిన ప్రకారం మీరు కూడా చేస్తే మీరు కూడా నాలాగా సంతోషంగా ఉంటారని నేను భావిస్తున్నాను. మీరు చెప్పిన పాయింట్స్ నాకు బాగా నచ్చినాయి. అందులో సైంటిఫిక్గా ఏంటంటే అందరిలా మూస పద్ధతిలా కాకుండా కొంచెం సైంటిఫిక్గా టెక్నాలజీగా కొంచెం మంచిగా నీట్గా చెప్పారు. ఎప్పుడు కూడా కొన్ని ఐడియాస్ కూడా మంచిగా ఇచ్చారు. అవి వాటితోటి నేను కొంచెం నేర్చుకున్నాను. ఇన్ఫర్మేషన్ కూడా బాగుంది. మళ్ళీ పొజిషన్ ఎడిపోతుంది ఏదో అనుకున్నాం కానీ చాలా బాగా పనిచేసింది వాస్తు. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మా పిల్లలు మేము ఇంకోరికి ఇచ్చేటట్టుగానే ఉన్నాం. అడుకుంటేటైతే లేదు ఇక దేవుడి దయ వల్ల, మీ వాస్తు వల్ల అంతే. 2 ఇయర్స్ కాదు ఇక్కడికి వచ్చింది సార్. ఒకటి చెప్పిండు, ఏంది గ్లాస్. మా పిల్లలు వద్దమ్మా గ్లాస్ అంటే గ్లాస్ పెడదాం అని చెప్పారు. సరే ఇప్పుడు దానికి సొల్యూషన్ అయిపోయింది సార్ అంటే దానికి ఒక కటన్ ఏమంటుంది, ఈజీ కటన్ అంటే 100 500 1000 వస్తుంది కటన్ వేసేస్తాను అంటే నాకు 1000 రూపాయల పని అయిపోయింది ప్రస్తుతానికి. ఇంట్లో మార్పులు చేరుకున్నట్టు ఏమీ లేదు. 2 ఇయర్స్ అవుతుంది ప్రస్తుతానికి. అది సార్ను ఫాలో అవ్వండి. సార్ చెప్పిన కాడికి మీరు ఫాలో అయితే అంత గుడ్. ఆంజనేయ వాస్తు గారు చాలా రీజనబుల్గా ఉందండి. నేను పర్సనల్గా తీసుకున్నాను కాబట్టి ఇంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. మీరు కూడా ఎలాంటి సందేహం లేకుండా నిస్సందేహంగా కాన్ఫిడెంట్గా ఆంజనేయ వాస్తు గారి సర్వీసెస్ యూజ్ చేసుకోండి. మీ బిజినెసెస్, మీ లైఫ్ కూడా పీస్ఫుల్, హ్యాపీ, ప్రాస్పరిటీ అన్ని వైపుల నుంచి సుభిక్షంగా ఉండేలాగా చూసుకోండి.